మనిషి చనిపోయాక ఏమవుతుంది? కేవలం శరీరం మట్టిలో కలుస్తుందా? లేక ఆత్మ ఇంకో లోకానికి ప్రయాణం చేస్తుందా? మనం చేసే ప్రతి పనికి, మాట్లాడే ప్రతి అబద్ధానికి, చేసే ప్రతి మోసానికి పైనున్న చిత్రగుప్తుడి చిట్టాలో లెక్క పక్కాగా రాసి ఉంటుంది. ఈ కలియుగంలో మనిషి డబ్బు కోసం, సుఖం కోసం, ఆశకు హద్దులు లేకుండా తప్పులు చేస్తున్నాడు. ఎవరూ చూడట్లేదులే అని పాపాలు చేస్తున్నాడు. కానీ నరకలోకంలో యముడు వేసే శిక్షల గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. పరాయి స్త్రీని మోహించిన, నమ్మించి గొంతు కోసిన, దొంగతనాలు చేసిన గరుడ పురాణం ప్రకారం వీటికి యమలోకంలో వేసే భయంకరమైన శిక్షలేంటి? అసలా కుంభీపాకం క్రిమి భోజనం అంటే ఏంటి? ఈరోజు సాక్షాత్తు యమధర్మరాజు మరియు చిత్రగుప్తుడి మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఆ రహస్యాలను తెలుసుకుందాం. గుండె ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అసలు ఆ శిక్షలు ఏంటో, యముడు చెప్పే ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పురాణాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమ్మక ద్రోహం మరియు కల్తీ చేసేవారికి, ఎవరైతే నమ్మించి గొంతు కోస్తారో, లాభం కోసం ఆహారంలో కల్తీ చేస్తారో వారికి క్రిమి భోజనం అనే నరకం ఉంది. అక్కడ వారిని పురుగులు, విషకీటకాలు బతికుండగానే కొరుక్కు తింటాయి. పరస్త్రీ వ్యామోహం మరియు వావివరుసలు తప్పిన వారికి, కామంతో కళ్ళు మూసుకుపోయి పరాయి స్త్రీలను తాకిన, వేధించిన వారికి తప్తమూర్తి లేదా లోహసంకు అనే శిక్ష ఉంటుంది. ఎర్రగా కాలిన ఇనుప స్తంభాలను వారికి కౌగిలింతగా ఇస్తారు. ఆ బాధ వర్ణనాతీతం. ధనగర్వం మరియు దొంగతనం, డబ్బు చూసుకొని విర్రవీగే వాళ్లకు, పరుల సొమ్ము దోచుకునే వాళ్లకు అంధకూపంలో స్థానం ఉంటుంది. అది చీకటి బావి. అందులో పడివారు యుగయుగాలు కుళ్ళిపోవాల్సిందే. చిత్రగుప్తుడు భయంతో వణికిపోతూ, బాబోయ్! తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రభూ, యముడు, విను, ఒక ఊరిలో కామేష్ అనే ధనవంతుడు ఉండేవాడు. వాడి దగ్గర డబ్బు ఉంది, అందమైన భార్య ఉంది. కానీ వాడి కన్ను ఎప్పుడూ పరాయి స్త్రీల మీద, పరుల ఆస్తి మీదే ఉండేది. పేదవాళ్ల పొట్ట కొట్టి, కల్తీ సరుకులు అమ్మి కోట్లు గడించాడు. తను శాశ్వతం అనుకున్నాడు సీరియస్గా. కానీ ఒకరోజు వాడి ఆయువు తీరింది. నా కింకరులు వాడిని ఈడ్చుకొచ్చారు. భూలోకంలో వాడు పట్టుకున్న పట్టుపురుపులు ఇక్కడ లేవు. వాడు మోజుపడిన అందం ఇక్కడ లేదు. కుంభీపాకంలో మరుగుతున్న నూనెలో వేసి వేయిస్తుంటే, అయ్యో, నా తప్పు తెలుసుకోలేకపోయానే అని ఏడుస్తున్నాడు. కానీ ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే. చిత్రగుప్తుడు నమస్కరిస్తూ, ఓహో, ఎంతటి భయంకరమైన నిజం ప్రభూ! తెలిసి తెలియక తప్పులు చేసేవారు కొందరైతే, కావాలని తప్పులు చేసేవారు మరికొందరు. మరి ఈ పాపాలు పోవాలంటే వారు పశ్చాత్తాపం చెంది ఏ దేవుడిని పూజించాలి? ఏం చేస్తే ఈ నరక బాధల నుండి విముక్తి లభిస్తుంది ప్రభూ? యముడు ఇలా అంటాడు శాంతించి. మంచి ప్రశ్న అడిగావు చిత్రగుప్త. పాపం చేయడం మానవ సహజం. కానీ దాన్ని సరిదిద్దుకోవడమే దైవత్వం. ఎవరైతే తాము చేసిన తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకొని శివయ్యని గాని, శ్రీమన్నారాయణుని గాని నిష్ఠతో పూజిస్తారో, ముఖ్యంగా గరుడ పురాణం విని ధర్మాచరణ చేస్తారో వారికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, పరాయి స్త్రీని తల్లిగా భావించడం, నిజాయితీగా బతకడమే అసలైన పూజా ధర్మం.
ధర్మం రక్షతి రక్షితః. మిత్రులారా, చూశారు కదా, పాపం చేస్తే పోయాది నరకానికే అని గరుడ పురాణం ఎంత స్పష్టంగా చెప్పిందో. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందుకే ధర్మ మార్గంలో నడుద్దాం, పుణ్యం సంపాదిద్దాం.